ముఖ్యంగా మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమం పత్రికలు జర్నలిస్టే కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత రాను రాను పోటీ ప్రపంచంలో మనం చూస్తే విలువలు పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల సోషల్ మీడియా మామూలుగా లేదు. మామూలుగా ఎంత లాభాలున్నాయో అంత నష్టాలు కూడా ఉన్నాయి. కొంతమంది సోషల్ మీడియాని ఒక వేదికగా తీసుకుని క్యారెక్టర్ అసాసినేషన్కి కానీ రాంగ్ న్యూస్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితి వస్తున్నారు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పను కానీ, కంట్రోల్ చేయాలని చెప్పను కానీ నియంత్రణ అవసరం. ఆ నియంత్రణ చేయకపోతే ఇండల్లో ఉండే ఆడబిడ్డల క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేస్తూ చాలా సమాజానికి హాని జరిగే పరిస్థితి వస్తుంది. నేను అందుకే ఈరోజు ఏదైతే మిత్రులు చెప్పినటువంటి కంటమనేని చెప్పినట్టు దానికి ఏకీభవిస్తున్నా. ఏ విధంగా చేయాలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. చర్చ జరిగిన తర్వాత అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అందరం కూడా ఆలోచించి ఏ విధంగా రైట్ మీడియాని ఏ విధంగా ప్రోత్సహించాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీకి ఏమాత్రం అడ్డంకి లేకుండా ఏ విధంగా చేయాలి, అదే సమయంలో క్యారెక్టర్ అసాసినేషన్ కానీ కొంతమంది కొన్ని దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఫైనల్గా రవిశంకర్ గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. వండర్ఫుల్ వర్క్. మీరు అన్నట్టు చాలాసార్లు మీతో కలిసి డయాస్ పంచుకోవాలనుకున్నాను కానీ నాకు టైం దొరకకుండా రాలేకపోయాను. ఈరోజు మీతో కలిసి మీరు చేసిన పనులు నేను చూశాను. చాలా ధైర్యంగా, ఓసారి ఎక్కడా నిర్మోహమాటం లేకుండా చాలా ధైర్యంగా పోరాడుతున్నాడు. అమరావతి పైన కూడా ఒక సినిమా తీసిన ఏకైక వ్యక్తి కంటమనేని. చాలామంది భయపడే రోజులు, అలాంటి రోజుల్లో న్యాయం, ధర్మం, అమరావతికి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక సినిమా కూడా తీసి కడాన దానికి సెన్సార్షిప్ అడ్డంకులు పెడితే యూట్యూబ్లో రిలీజ్ చేసిన వ్యక్తి కంటమనేని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ ఒక పక్కన మీడియాలో రాణిస్తున్నాయి. ఇంకో పక్కన మీరు చూస్తే 2000 మందికి పైగా పేదలకు ఆపరేషన్లు చేయించడం, కొంతమందిని చదివించడం, విద్య, ఆరోగ్య విషయాల్లో కూడా వారి యొక్క మానవత్వాన్ని నిరూపించుకున్నారు. దానికి కూడా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఈ మధ్యకాలంలో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. అక్కడి నుంచి సంపద సృష్టించడం P3 ద్వారా, అంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్లు కానీ, ఒక ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే పవర్ కానీ, టెలికాం కానీ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఇప్పుడు కొంతమంది దీనివల్ల జస్టిస్ గారు ఇక్కడే ఉన్నారు, రమణ గారికి అనుభవం ఉంది, సుదీర్ఘంగా న్యాయస్థానంలో పనిచేశారు, కడాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈరోజు దేశంలో మీరు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. అంతా బిలినియర్స్ అయిపోతున్నారు. లేనివాడు 100 రూపాయలు కూడా పర్ డే ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుత్వ విధానాల ద్వారా అవసరమైతే ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యంతో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పాలసీలు తీసుకొస్తున్నాయి, ఇంకో పక్క నేను తీసుకొచ్చింది P4 పాలసీ తీసుకొచ్చాను. ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో ఎవరైతే టాప్లో ఉండే 10% హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే 20% కానీ దత్తత తీసుకోగలిగితే, మెంటరింగ్ చేయగలిగితే, హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే మనతో సమానంగా వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం వస్తుంది.
వాళ్ళకు తెలివితేటలు లేక కాదు. కంఠమనేని కూడా ఒక మారుమూల ప్రాంతంలోనే పుట్టాడు. జస్టిస్ రమణ గారు కూడా ఒక మారుమూల ప్రాంతంలో, ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టారు. నేను కూడా ఒక ఊరిలో పుట్టాను. 6 కిలోమీటర్లు నడిచి చదువుకున్నాను హై స్కూల్స్లో. అలాంటి నేనే కాదు, ఈరోజు పెద్ద పెద్ద మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన చరిత్ర మనం చూస్తే ఒక మామూలు కుటుంబంలో పుట్టి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అనునిత్యం పనిచేశారు. ఆయన ఎదుగుదల కూడా చాలామంది సహకరించారు. ఈరోజు చరిత్ర ఒక్కసారి తిరిగేసుకుంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారిని లేకపోతే ఆయనతో పోల్చుకోవాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే తిరిగి పుట్టాలి తప్ప వేరే వాళ్ళకు సాధ్యం కాదు. అలాంటి మనం చూసినప్పుడు అందరిలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ అలాంటి వ్యక్తులకు చేయూతనివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశం ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ.